జై శ్రీకృష్ణ. ఇవాళ మనం రుక్మిణీమాత పుస్తకంలో 34th చాప్టర్కి వచ్చాము. దాని పేరు లీవింగ్ ద్వారక, అంటే ద్వారకని వదిలి వెళ్ళిపోవడము అని అర్థం. గత అధ్యాయంలో మనము సుజాతకి అంజలి తన గత జన్మ తాలూకా సమాచారాన్ని అందించింది. గత జన్మని మేల్కొల్పమని అడిగితే సుజాత తను ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా అట్లా కాదు, నీకు గత జన్మకి సంబంధించిన స్మృతులు కొన్ని చెప్తాను, ఎందుకు నువ్వు సత్య కోసం ఆరాటపడుతున్నావు, నువ్వేం చేస్తే సత్యాన్ని మళ్ళీ కలుస్తావు అన్నది తను చెప్తుంది. అయితే ఇక్కడ సత్య కోసం తన ఆరాటం ఇప్పటిది కాదనమాట. చాలా జన్మల నుంచి తను ఆ యొక్క సోల్ కోసం నిరీక్షిస్తోంది. ఎందుకంటే ఒక జన్మలో సుందరిగా తాను ఉన్నప్పుడు అతన్ని ఆ యొక్క బ్రహ్మచర్య దీక్షని తను భంగం చేయడానికి ట్రై చేయడము, అప్పుడు వాళ్ళ అమ్మ తనని దూరంగా పంపించి వేయడము మనం చూసాము. అక్కడ నుంచి కూడా తనకు ఆ ప్రేమ ఉంది. ఏదైనా ఒక భావన ఏర్పడినప్పుడు ఆ భావన కంప్లీట్గా అది పరిపూర్ణం అవ్వకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ఆ భావన కోసం మళ్ళా జన్మ తీసుకుంటాం. అది ఒకవేళ స్ట్రాంగ్గా తను ఫీల్ అయి ఉంటే. కాబట్టి అది తను అక్కడ చాలా గాఢంగా అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అప్పుడు అది సాధ్యపడలేదు. అతను కూడా అనుకున్నాడు, కానీ తన గురువు ఆజ్ఞ మేరకు అతను ఆగిపోయాడు. ఈ అమ్మాయిని కూడా దూరంగా పంపించేశారు, సుందరిగా అడవిలో తను జన్మ తీసుకున్నప్పుడు. సరే, ఆ స్టోరీ అంతా మళ్ళీ సపరేట్గా మనకి రచయిత ఒక పుస్తకంలో రాశారు. అది చదివితే అప్పుడు అర్థమవుతుంది మనకి. సరే, ఇది సత్య కోసం తన ఆరాట. అక్కడ అతను చాలా రకాలైనటువంటి శిక్షణల్ని తీసుకున్నాడు ముందు జన్మలోనే. కాబట్టి అతను ఆధ్యాత్మికంగా చాలా ముందుకి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఇప్పుడు తను అతన్ని కోరుకున్నట్టయితే తను కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని, అందుకు తన శ్రమ అవసరమని, తన సాధన అవసరమని అంజలి తనకి చెప్పింది. మాత చెప్పినట్టుగా అంజలి తనకు ఆ సమాచారాన్ని అందించింది. అయితే సుజాత ఆలోచనలో పడిందనమాట. ఏం చేయాలి, నేను ఎలా లోపలికి వెళ్ళాలి అన్నది తనకు అర్థం అవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఈ సుజాత జన్మ ఇప్పుడు మామూలుగా మనం చూసినట్టయితే చాలా సాదాసీదా అయినది. తను ఎందుకు మరి మాతతో పాటే ఉన్నా కూడా ఒక బంధం కోసం ఆరాట పడుతోంది అని మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే, మనం మాతతో ఉన్న తర్వాత రుక్మిణీ మాతతో వచ్చింది, తను సీతమ్మతోని వచ్చింది పరిచారికగా, కానీ ఇంకా పూర్తిగా పరిపూర్ణురాలు అవ్వలేదన్నమాట. అంటే సెల్ఫ్ మన ఆత్మ సాక్షాత్కార స్థితి, ముక్తి స్థితి ఇంకా పొందలేదు. తన ఆ జర్నీలో ఉంది. కాబట్టి తనలో ఉన్న ప్రతి భావనని, స్ట్రాంగ్గా వచ్చిన ప్రతి భావనని తను ఫలవంతం చేసుకోవడం కోసం జన్మలు తీసుకుంటూ ఉంది. అంటే వాటిని సాటిస్ఫై చేయడం కోసమో లేదా రుణం అది చెల్లించుకోవడం కోసం మనమే కోరుకున్నాము, ఆ భావన మనకే వస్తుంది, దానికోసం మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. కానీ మన యొక్క కొన్ని సంస్కారాల వలన, కొంత మన సాధన వలన మనము దివ్యాత్మల పక్కన మన ట్రావెల్ ఉంటూ ఉంటుందన్నమాట. అంత మాత్రాన మనం ఆత్మ సాక్షాత్కారం పొందలేము. మనలో మనం చేయాల్సిన అంటే కొన్ని రకాలైనటువంటి సాధనలు, మన లోపల ఉన్నటువంటి సంస్కారాల్ని సంస్కరించకుండా మనం ఎంత దివ్యాత్మతో ఉన్నా కూడా మనం దివ్యులం కాలేమన్నమాట. అంటే దివ్యాత్మతో ఉంటే సరిపోదు, మన లోపల వాటిని కూడా మనము గుర్తించి వాటిని సంస్కరించుకుంటేనే ఆధ్యాత్మికంగా ఉన్నతి అన్నది మనకు వస్తుంది. అది మనకి ఇక్కడ సుజాతను చూస్తే అర్థమవుతుంది. అది అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా అతను చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అతనితో భాగస్వామిగా వెళ్ళాలి అంటే గురువు గురుపత్ని, చూడండి, గురువుకి ఒక గురుపత్ని ఉన్నప్పుడు గురుపత్ని కూడా అదే స్థాయిలో ఉన్నట్టయితేనే వారిరువురు జన్మ తీసుకొని చాలా మందిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించగలరన్నమాట. అంటే గురుపత్ని స్థానం ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రముఖమైనది, ఎంత మనం గౌరవించవలసింది. మనం ఆల్రెడీ మన పురాణాల్లో, మన పుస్తకాల్లో చాలా వాటిల్లో గురుపత్ని యొక్క ప్రాముఖ్యతని మనం చూస్తూ వచ్చాం. అంటే గురుపత్నికి అంత ప్రాముఖ్యత ఉంది, గురువుతో సమానంగా. అప్పుడే ఆవిడ అలా జన్మ తీసుకోగలదు పత్నిగా. అట్లనే అంటే ఆ గురువు యొక్క ఎనర్జీని భరించే శక్తి ఆవిడకు ఉన్నప్పుడే ఆవిడ అలా జన్మ తీసుకుంటారనమాట. వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో చాలా కృషి చేయండి, వాళ్ళు అలా జన్మ తీసుకోలేరనమాట. అలా ఇప్పుడు సుజాత ఒక పెద్ద ఆధ్యాత్మికంగా ఎదిగిన, పరిణతి చెందిన ఆత్మకి భాగస్వామిగా వెళ్ళాలి అంటే తను కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు తెలుసుకుంది, తను ఈ జన్మలో తెలుసుకుంటోంది. సుజాతగా ఉన్నప్పుడు అంజలి ద్వారా, తర్వాత రుక్మిణీ మాత ద్వారా తనకు ఆ సమాచారం అందిందనమాట. అయితే
ఇది మనం గత అధ్యాయంలో చూసాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. అలా సుజాత తెలుసుకున్న తర్వాత తను మామూలుగా తన ఇంటికొచ్చేసింది. తన మామూలు డైలీ లైఫ్ జరుగుతూ ఉంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మోహిత్ నిద్రలోనే తను దేహత్యాగం చేశారనమాట వాళ్ళ నాన్నగారు, సుజాత వాళ్ళ నాన్న. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ అమ్మ కూడా దేహత్యాగం చేసింది. కాశిని, ఈశానికి ఒక పాప పుడుతుంది. తన పేరు చంద్రిక. అప్పుడు సుజాత అనుకుంటుంది, అంటే కొంతమంది మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కదా. ఒక జన్మ రాబడుతుంది, ఒక జన్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా తను ఎన్నో జన్మలు చూసింది, ఎన్నో జన్మలు తన ముందే వెళ్ళిపోయాయి. ఇవన్నీ తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇలా జరిగింది అని చెప్పి కొత్త బంధాలు ఏర్పడతాయి, పాత బంధాలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇలాగా తను ఇంకా ఇలాగా ద్వారకలో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున తనకి ఎందుకో వాకింగ్కి వెళ్ళాలని, ఆ సీ ఉంది కదా, సముద్రం వెంబడి వాకింగ్ వెళ్ళాలని అనిపించి తను వెళ్తుందనమాట. చాలాసార్లు తను అలా నడకకి వెళ్తూ ఉంటుంది ఆ సముద్ర తీరం వెంబడ. ఆ సముద్ర తీరం వెంబడి ఎప్పుడైతే తను వెళ్తూ ఉంటుందో, తను ఇంతకు ముందులాగే తన లోపల ఉన్నటువంటి ఆ సత్య అన్న సోల్ తోటి, అంటే తన లోపలే తాను సంభాషించుకుంటూ ఉంటుంది, అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, తనకు అనిపించిన అటువంటి భావనలన్నీ అతనితో పంచుకుంటూ ఉంటుంది, ఎప్పుడు కలుస్తాను అని ఎదురు చూస్తూ ఉంటుంది తన లోపలే. అలా సముద్ర తీరం వెంబడి తను అలా నడక సాగిస్తున్నప్పుడు ఒక రోజున తనకి దూరంగా ఎవరో కూర్చొని ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా కనపడుతుందన్నమాట. కనపడినప్పుడు నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఎవరబ్బా అని చూస్తుంది. ఎవరో ఒక మహిళ, కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళ కూర్చొని ఒక ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుని ఒక సన్యాసినిలాగా ఆమె కూర్చొని ఉంటారనమాట. దగ్గరికి వెళ్తుంది, తను దగ్గరికి వెళ్ళి ఎవరు అని చూస్తుంది. తను పోల్చుకోలేదు. అప్పుడు ఆవిడ వాయిస్ వినపడుతుంది. ఆవిడ నెమ్మదిగా లేచి అంటారనమాట, దర్శిని కూతురు అని చెప్పి అంటారు. అప్పుడు ఆ వాయిస్ గుర్తుపట్టి మాత మీరా అంటుంది. ఈ మధ్య కాలంలో రుక్మిణి మాతని తను కలిసింది లేదు, భవంతికి వెళ్ళింది లేదనమాట. ఎందుకంటే మాత ఎక్కువ శాతం ఏకాంతంలో ఉంటూ వస్తున్నారు కాబట్టి తను ఎక్కువగా అంజలిని కానీ మాతని కానీ కలవలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మాతని చూసేటప్పటికి తనకి ఆనందంగా అనిపిస్తుంది. ఆ మాత వాయిస్ వినగానే, మాత మీరా ఇలాంటి దుస్తుల్లో ఉన్నారు, ఇలా ఉన్నారేంటి అనుకుంటుంది. అంటే మాత యొక్క వృద్ధాప్య ఛాయలు కనపడుతున్నా ఆవిడలో దివ్యత్వము, ఆ యొక్క ఆ కాంతి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది చూసి, అంటే మాత జనరల్గా వేరు వేషాల్లో తన రాజ్యంలో సంచరిస్తూ ఉంటారు కదా, ఇలాగా తను కూడా మారు వేషం వేసుకొచ్చారు అని అర్థమవుతుంది సుజాతకి. ఆ వాయిస్ ఎప్పుడైతే విన్నదో మాత మీరా అంటుంది. నువ్వు మీ అమ్మ నేను ఎన్ని మారు వేషాలు వేసుకొని మనుషుల్లో మధ్యలో తిరుగుతున్నా తను అలాగే గుర్తుపట్టేది, నువ్వు కూడా అలాగే గుర్తుపట్టావే అంటుంది. అప్పుడు సుజాత, క్షమించండి మాత, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానంటే, లేదు నేనే నీకు కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం, రా కూర్చో అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ సముద్ర తీరం వెంబడి కూర్చుంటారనమాట. అప్పుడు మాత తనకి కొన్ని విషయాలు చెప్పాలని తన వైపు చూస్తుంది. అప్పుడు తను థ్యాంక్స్ చెప్తుంది ఫస్ట్ మాతకి. ఎందుకంటే తన అమ్మని కలిపిన తర్వాత మాతని కలవలేదు. తను అంజలి ద్వారా కృతజ్ఞతలు పంపింది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చుట్టాం కాబట్టి మళ్ళీ ఒకసారి తన అమ్మని తనకు దరిచేర్చినందుకు మళ్ళీ కృతజ్ఞత చెప్తుంది. అప్పుడు మాత అంటారు, మాటలతో కృతజ్ఞతలు అవసరమా, నువ్వు ఏనాడో చెప్పావు కదా అంటారు మాత. అలా అయిన తర్వాత మాత కొన్ని విషయాలు చెప్పారనమాట తనకి. ఏమని అంటే, నీ గత జన్మలు చాలా నిరాడంబరంగా చాలా జన్మలు అలా గడిచిపోయాయి, వాటిల్లో నువ్వు సేవని నేర్చుకున్నావు అక్కడ ఆ జన్మల వల్ల. అయితే ఈ ప్రశ్నించే స్వభావం ఉన్న ఈ జన్మ నీకు స్వీయ జ్ఞానాన్ని, అంటే సెల్ఫ్ నాలెడ్జ్ని తెలుసుకునేందుకు ఇప్పుడు ఇవ్వబడిందనమాట. అది నువ్వు తెలుసుకోవడానికి ఇప్పుడే ప్రారంభించావు. ఆ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ ఎలా తెలుసుకోవాలి అన్న సాధన ఇప్పుడు స్టార్ట్ చేసింది తను. భవిష్యత్తులో నీవు నడిచే ఆ దారిలో నీకు స్వీయ జ్ఞానాన్ని ఆ జన్మలు నేర్పిస్తాయన్నమాట. అయితే నువ్వు ఎవరినైతే కలిసావో ఆ అడవిలో ఆ రాత్రి, ఆ కలయిక ఒక ఉద్దేశంతో ఏర్పాటైందనమాట. ఆయనకి కొద్ది జన్మలే మిగిలి ఉన్నాయి భూమి మీద, నీ ప్రయాణం మాత్రం కొంచెం సుదీర్ఘమైనదే అంటుంది. అంటే దీన్ని కొన్ని జన్మలు ఎక్కువ తీసుకోవాలి, సత్య మాత్రం ఇంకొన్ని జన్మలే ఆయన భూమి మీద ఉంటారనమాట. కాబట్టి మళ్ళీ మీరు భూమి మీద తారసపడితే, అంటే మళ్ళీ మీరు కలిసి జన్మ
తీసుకున్నట్టయితే నీకు ఒక గట్టి లక్ష్యం ఏర్పడుతుంది, ఒక సిన్సియారిటీ వస్తుంది, ఒక డెడికేషన్ వస్తుంది. నీ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ని ఎలా నువ్వు నేర్చుకోవాలి అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ యొక్క సాధన ఎలా చేయాలి అన్నది అతను నీకు నేర్పిస్తాడు. అందువలన మీ కలయిక జరగబోతోంది ఇంకా వచ్చే జన్మల్లో అని అంటుందన్నమాట. అప్పుడు సుజాత అడుగుతుంది, మాత మరి నేను ఆయన్ని కలుసుకోవాలంటే నేను కొంత సాధన చేయాలన్నారు, నేను ఎలా చేయాలి అని అడుగుతుంది. అప్పుడు మాత అంటారు, నీ అన్ని ప్రశ్నలకి ముందుగా నీ లోపలికి వెళ్ళి నువ్వు చూడు, అదే అన్నమాట, అదే అల్టిమేట్ సాధన. అది చెప్తారు, నీ అన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ నీ లోపలే ఉన్నాయి, బయట ఎక్కడా వెతకద్దు. నువ్వు చూసే ప్రతిదీ, ఈ ప్రపంచంలో నువ్వు చూసే ప్రతిదీ కూడా అంతరించిపోయేదే. అది నిజానికి సత్యానికి ఉండే ఒక నీడ, ఒక ఛాయ అంతే. ఈ ప్రపంచం అంతా నిజమైన సత్యం కాదు, ఇది ఛాయే. ఇదే నిజమని నువ్వు అనుకోకు, ఈ ఛాయతోనే నువ్వు తృప్తి పడకు అని చెప్పి మాత చెప్తుంది. ఇంకా నీ ప్రశ్నించే స్వభావాన్ని లోపల ప్రయాణించటానికి ఉపయోగించు. నీ పరిశోధనాత్మక ఆలోచనల్ని నీ యొక్క అసలైన ఉద్దేశానికి నువ్వు ఉపయోగించు అంటుంది. అసలైన ఉద్దేశమా అంటే ఏంటి అని తిని అడుగుతుంది. అప్పుడు మాత చెప్తారు, అది నీకు ఇప్పుడు అర్థం కాదు, కొంత కాలం పడుతుంది, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది. అయితే నిన్ను ఆ దిశగా ప్రయాణించటానికి నీకు ఒక గైడ్ అవసరం పడతారు. ఆ గైడ్లు ఇద్దరున్నారు నీకు, ఒకరు సత్య అని చెప్పి మాత అంటారు, ఇంకొకరు ఎవరు అని చెప్పి తను చూసినప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు వారిని కూడా కలిసావు, ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో వారే అని చెప్తారు. వారెవరు? అర్జునుడు అన్నమాట. అప్పుడు మాత ఇంకా అర్జునుడి గురించి ఒక విషయం చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణుల వారు తాను భవంతిని ఏర్పాటు చేసి సహాయం చేయాలి అంటే నిరాశ్రయులకు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సహాయం చేయాలని మాత సంకల్పించినప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారట, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ సహాయం కాకుండా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కూడా వాళ్ళకి మనము అందించాలి. ఆ యొక్క బాధ్యతని మనతో పాటుగా అర్జునుడు తీసుకుంటాడు. దానివల్ల మనం వెళ్ళిపోయినా కూడా అర్జునుడు ఆ కార్యాన్ని అంటే ఆయన కంటిన్యూ చేస్తారు. కాబట్టి అర్జునుడు దానికి తగినవాడు, అలాగా అందరినీ ఆధ్యాత్మిక పదం వైపు నడిపించడానికి అని చెప్పి మాత శ్రీకృష్ణుల వారు చెప్పారట. అలా అర్జునుడికి చాలా మందిని అప్పగించబడ్డారనమాట. అది ఆ మాత ఇక్కడ చెప్పి ఇంకొక విషయాన్ని చెప్తారు. నువ్వు ఇక ద్వారకని వదిలిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. నువ్వు మీ అన్నయ్యని తీసుకొని ఇంద్రప్రస్థాకి వెళ్ళిపో, ఇంకా ద్వారకలో ఉండవద్దు, వెళ్ళిపో అని చెప్పి మాత చెప్తారు. ఏంటి, మాతని ద్వారకని వదిలి వెళ్ళిపోవడమా? అసలు అది ఎలాగా? అది ఊహించడానికే అసాధ్యం. తను ఎప్పుడూ ద్వారకని వదలాలని అనుకోలేదు. తనకు అది ఇష్టం ఉండదు. ఆ సముద్ర తీరాలు, మాత ఉన్న ప్రెజెన్స్ అవన్నీ కూడా తనకి ఇష్టం కదా. దీన్ని ఎలా వదిలిపెట్టెళ్ళాలి? కానీ మాత ఆజ్ఞ కాబట్టి వెళ్ళాలి అనుకొని అలాగే అని చెప్పి అంటుంది. మళ్ళీ మాతని నేను చూడగలనా? మాత వృద్ధాప్యంలో ఉన్నారు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో? మాత ఇంత దయార్ద్ర హృదయురాలు, ఇంతటి గొప్ప అవకాశం నాకు దొరికింది, నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో మాతని అని బాధపడుతూ వెనక్కి తిరుగుతుందన్నమాట. ఆ దూరంగా అంజలి, మాత ఎక్కడుంటే అంజలి కూడా అక్కడే ఉంటుంది కదా. అంజలి కూడా దూరంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ తన దగ్గరికి ఎందుకో వెళ్ళలేకపోతుంది. అక్కడికే ఆ ఫోర్స్ తనని వెనక్కి వెళ్ళమని తనకి అర్థమవుతుంది అనమాట. అంటే వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోమ్మని. కాబట్టి అంజలికి దూరం నుంచే నమస్కారం చేసుకొని మాతని అలా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మాతని వెనక్కి చూస్తూ అలా వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వారిరువురు కనిపించరు, వారిరువురు అదృశ్యమైపోతారనమాట. ఇది జరిగిన తర్వాత ఇంటికి వచ్చి అభిషేక్కి చెప్తుంది. మాత యొక్క దయకి వాళ్ళిద్దరూ కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అయితే అభిషేక్ మాత్రం తను జాబ్ చేయడం లేదు, తనకు కూడా ఇక్కడ అంత పని లేదు, తను వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇప్పుడు ఉద్యోగానికి కూడా వెళ్ళడం లేదు. సరే మన ఇద్దరం కలిసి ఇంద్రప్రస్థ వెళ్దామని అనుకుంటారు, కానీ ఆ విషయాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు. అభిషేక్కి మేనక ఉన్న ఇల్లు కదా, అది జ్ఞాపకాలు అవి ఉంటాయి కాబట్టి వదిలి వెళ్ళడం అంత ఇష్టం ఉండదన్నమాట అతనికి. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మాత చెప్పిన విషయం గుర్తున్నా కూడా అది ఏమీ వాళ్ళు చెయ్యరు. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక దుర్వార్త వాళ్ళని చాలా కలిచివేస్తుంది. అదేంటంటే శ్రీకృష్ణుల వారి దేహత్యాగం. శ్రీకృష్ణుల వారు దేహత్యాగం చేశారు అనగానే ఆ ఆకస్మిక దుర్ఘటన అంటే చాలా దిగ్భ్రాంతిని కలుగచేసిందనమాట. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ కృష్ణుని ప్రేమని చవిచూసిన వారు ఆయన్ని చూడకపోయినా ఆయన ప్రేమని వాళ్ళ హృదయంలో అనుభూతి చెందిన
చెందిన వాళ్ళెవ్వరూ అసలు జీర్ణించుకోలేకపోయారట ఆ విషయం తెలిసి. పాండవులు వీళ్ళందరూ కూడా చాలా ఏమంటారు, ఒక సైన్ అన్నమాట. అన్నిటినీ విరమించుకోవడానికి, వాళ్ళ వాళ్ళ బాధ్యతలు విరమించుకోవడానికి వాళ్ళు ఒక సైన్, అంటే ఒక సిగ్నల్ లాగా దాన్ని తీసుకున్నారనమాట. ఇంకా కొద్ది రోజుల్లోనే అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు వాళ్ళ మధ్య ఒక సఖ్యత ఉంది. అంటే యుద్ధం జరిగినా వాళ్ళందరూ బద్ధశత్రువుల్లాగా సైనికులు కొట్టుకున్నారు, ప్రజలు విడివిడిగా చూసుకున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణులు ఆ యొక్క యుద్ధం తర్వాత మళ్ళీ పరిస్థితుల్ని ఆయన ప్రేమ వలన అవన్నీ చక్కబట్టబడ్డాయి. కానీ తర్వాత శ్రీకృష్ణులు ఎప్పుడైతే దేహత్యాగం చేశారో ఇంకా మరిల్లి దేశంలో కొంత అనిశ్చితి, అల్లర్లు మొదలయ్యాయి అన్నమాట. ఒకరోజు తను ఇలాగే ఇంకా వెళ్ళాలి అని ఒకరోజు నిశ్చయించుకొని తన జర్నీ కావాల్సినటువంటి ఫుడ్, తర్వాత అలాంటివి ఏమైనా సామాన్లు తెచ్చుకుందామని బజార్కి వెళ్తుంది సుజాత. అక్కడ తనకి ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది, ఒక సంఘటన. ఏంటంటే ఒక అబ్బాయి బాగా మద్యం సేవించి వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటాడు. నువ్వు యుద్ధంలో ఎందుకు పారిపోయావు అని చెప్పి. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అతన్ని కొడుతూ ఉంటారు. అప్పుడు యుద్ధంలో దుర్యోధనుడి వైపు ఉండకుండా పారిపోయిన వాళ్ళని ఇలా వాళ్ళు హేళన చేస్తూ, కొడుతూ, తిడుతూ ఉండడాన్ని ఫస్ట్ టైం చూస్తుంది సుజాత. అంటే ఇది యాదవుల నాశనానికి మరి అది ఒక చిహ్నం కదా. శ్రీకృష్ణుడు వారు వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ ప్రేమ, ఈ యొక్క మంచి భావనలు, నైతిక విలువలు అవన్నీ మెల్లగా పోతున్నాయి అన్నమాట. అది చూసి అభిషేక్ కూడా మరి అలా వచ్చిన వాడే కదా, అతనికి ఏమైనా ముప్పు కలుగుతుందేమో అని గబగబా ఇంటికి వచ్చి అభిషేక్కి తొందరగా మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి బయలుదేరడానికి చెప్పేస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం వెళ్ళిపోదామని. సరే అని కొంత సామానేమో ఒక సర్వెంట్కి ఇచ్చి ముందుగానే పంపించేస్తుంది ఇంద్రప్రస్థ. మేము వస్తున్నాము, మేము దారిలో ఉన్నామని చెప్పండి అని 2 రోజుల ముందే ఆ సామాన్ అంతా తనకి పంపించేస్తుంది అనమాట, ఇంద్రప్రస్థ కాశిని ఈశాన్ దగ్గరికి. ఇంకా వీళ్ళు బయలుదేరుతారు వెనకాల. కొంచెం అందరూ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యం యొక్క తూర్పు గేటు గుండా వాళ్ళు బయటకు వస్తారు. తను బయటకు వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారు తనలాంటి వాళ్ళు. చాలా మంది ద్వారకని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరిని ఏమి ఆపి అడగలేదు తను. కొంతమంది రథాల్లో వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు, అలా అన్నమాట. ఎవరిని ఏమీ అడగకుండానే తను కూడా బయటకు వస్తుంది. కానీ తనకు అర్థమైంది ఏంటంటే భవంతిలోని చాలా మంది మొహాలు అక్కడ కనపడ్డాయి అన్నమాట వెళ్ళిపోయే వాళ్ళల్లో. ఓహో అనుకుంటుంది. తనకి అంత పూర్తిగా అర్థం కాదు కానీ సరే మాత ఏమన్నా వాళ్ళకు కూడా చెప్పారేమో అన్నట్టుగా అనుకుంటుంది. సరే వీళ్ళు ఇలా ప్రయాణం సాగిస్తారు. అది దగ్గర కాదు కదా, ద్వారక ఇంద్రప్రస్థ చాలా దూరం, కొంత వాళ్ళు జర్నీ చేయాల్సి ఉంది. కొంత వెళ్ళిన తర్వాత ఇంక ఇద్దరు పెద్దవాళ్లే. సుజాత పెద్ద వృద్ధాప్యంలోకి వచ్చేసింది, అభిషేక్ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కాస్త వాళ్ళ బడలిక ఉండి రెస్ట్ తీసుకోవాలని ఒక చెట్టు కింద ఆగుతారు. ఎక్కడా దగ్గరలో వసతి అదంతా ఏం ఉండదన్నమాట. సరే చెట్టు కిందనే ఆ రథాన్ని ఆపి గుర్రాన్ని కట్టేసి వాళ్ళు అలా పడుకుంటారు. పడుకోగానే నిద్ర పట్టేస్తుంది, సరే పడుకుంటారు. పొద్దున్నే లేచి చూడగానే రథం ఉండదు, ఆ రథ సారథి ఉండడు, ఎవ్వరూ ఉండరు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా మంది కాలినడకన ఆదుర్దాగా ఆందోళనగా నడుస్తూ ఉంటారు. ఏం జరిగిందో తనకు అర్థం అవ్వదు. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకొని అడుగుతుందన్నమాట. ఏమైంది, మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని. నీకు తెలీదా రాత్రి ఏం జరిగిందో అంటారు. లేదు తెలీదు అంటే ఒక పెద్ద భూకంపం వచ్చింది, ద్వారక సగానికి సగం భూకంపంలో చిక్కుకుపోయింది, చాలామంది చనిపోయారు, మిగిలిన వాళ్ళం ఇలా ప్రాణభయంతో మేము ఇంద్రప్రస్థ వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. అయ్యో మాతకేమైందో అనుకుంటుంది తను. సరే ఇలా కొంచెం దూరం ప్రయాణం చేస్తుంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా కొంచెం యంగ్ వాళ్ళు, కొంచెం ఏజ్లో తనకన్నా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు గబగబా నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఇద్దరు పెద్దవాళ్లే, వాళ్ళ దగ్గర రథం లేదు, రథసార లేదు. బహుశా మాత అక్కడ సహాయార్థము మాత ఉండిపోయారన్న విషయం తను వింటుంది. ఆ మాత ఎవరైతే దీనార్తులు ఉంటారో, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆమె సహాయం చేస్తున్నారనమాట. కాబట్టి ఈ యొక్క రథం కూడా అక్కడికే వెళ్ళి ఉండొచ్చు ఆ యొక్క హెల్ప్లో భాగంగా అనుకుంటుంది. ఇలా వీళ్ళు నడుస్తూ ఉంటారు, అందరూ ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి అవుతుంది, తన దగ్గర ఉన్న ఫుడ్ అయిపోతుంది, ఉన్న కొన్ని నీళ్లు తాగి ఆ రాత్రికి పడుకుంటారు మళ్ళీ చెట్టు కింద. పడుకున్నప్పుడు తను అనుకుంటుందన్నమాట, అయ్యో ఏమైందో ఏంటో ద్వారక ఇట్లా అనుకుంటూ
పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఆ రాత్రికి తనకి కలలో అంజలి కనపడుతుందనమాట. అంజలి కనపడి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తను వీడ్కోలు పలుకుతుంది తనకి. నేను వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తుంది. అప్పుడు అంజలికి నేను నీకు సరిగా థ్యాంక్స్ చెప్పలేదని కలలోనే తన పాదాలకి నమస్కారం చేసి కృతజ్ఞత తెలుపుతుంది అంజలికి. ఇది ఇలా కల వచ్చి వెంటనే తను మెలకువ వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఇదంతా నిర్మానుష్యంగా వాళ్ళిద్దరే మిగిలి ఉంటారు. అన్నాను చెల్లి. సరే అని వాళ్ళ అన్నయ్యని మెల్లగా లేపి అస్సలు నడవలేని పరిస్థితిలో ఉన్నాడనమాట అతను. మెల్లగా లేపి మంచినీళ్ళు తాగిచ్చి వెళ్దామని చెప్పి తను లేపుతుంది. ఇంకెక్కడ అన్నయ్య ఆ రాత్రే అతను కూడా దేహం చాలించేశాడనమాట. అది చూసి చాలా బాధపడుతుంది. అరే ఇంత అన్నయ్య ఇంత గొప్ప అంటే సైన్యంలో పనిచేసిన వాడు ఇలా రోడ్డు మీద రోడ్డు పక్కన ఎవ్వరూ లేకుండా తను లాస్ట్ ఇట్లా జరిగిందేంటి, అంతిమ శ్వాస ఇలా విడిచాడేంటి అని బాధపడుతుంది. బాధపడి తను ఏమో నడవలేకపోతోంది, తనకి వెళ్ళాలి కదా మరి. అన్నయ్య నేను నీ పక్కనే కొద్ది రోజుల్లో నీ పక్కన ప్లేస్ నాకు ఉంచు అని చెప్పి అంటుంది. ఎందుకంటే తనకి ఇంకా బంధం ఉంది, కాశీని ఈశాన్ని చూడాలి, వాళ్ళ పాపని మళ్ళీ సరిగా ఒకసారి తను చూసుకోవాలన్న ఆశ తనకు ఉందన్నమాట. అంటే తను ఇంకా బంధంలో ఉంది కాబట్టి తను రెడీగా లేదు మృత్యుకి ఇప్పుడు ప్రస్తుతం. తను అలా ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. లేచి మెల్లగా కూడబలుక్కొని లేచి నిలబడుతుంది కానీ నడవలేకపోతుంది. ఎవ్వరూ లేరు చుట్టుపక్కల. అప్పుడు ఎక్కడి నుంచో ఒక రథం వచ్చి ఆగుతుందనమాట. అందులోంచి కొంతమంది దిగుతారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని సహాయం కోసం వాళ్ళందరూ వచ్చారనమాట. ఈమె లేవలేకపోతుంటే అతను అందులో ఉన్న ఒక అతను వచ్చి చక్కగా 2 భుజాల మీద చేతులేసి ఇలా ఎత్తుకుంటాడనమాట రథంలో కూర్చోబెట్టడానికి. ఎత్తుకుంటున్నప్పుడు నా అన్న చనిపోయాడు అని చెప్పి చెప్తుంది అతనికి. నేను నిజంగా బతికే ఉన్నానా అని కళ్ళు తెరుస్తుంటుంది, మూతలు పడిపోతుంటాయి. అప్పుడు ఆయన అంటారు, నువ్వు బ్రతికే ఉన్నావు, నీకేం కాలేదు, నీ అన్న సంగతి నేను చూస్తాను అని చెప్పి ఆమెను మెల్లగా రథంలో కూర్చోబెడతాడు. అప్పుడు తను చూసి ఎవరు ఈయన అని చెప్పి మెల్లగా కళ్ళు తెరిచి చూడటానికి ట్రై చేస్తూ ఉంటుంది గుర్తుపట్టడానికి. కానీ పూర్తిగా తను ఇంకా అంత కాన్షియస్గా లేదు, నీరసంగా ఉందన్నమాట. అప్పుడు అతను ఈమెను కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఈమెతో అంటాడు, ఇంత గొప్ప సైనికుడికి అంత్యక్రియలు నేనే చేస్తాను అంటాడు. అప్పుడు తను గుర్తుపడుతుంది, ఆ మాటలు అవన్నీ చూసి గుర్తుపడుతుంది. కానీ అవునా కాదా అనుకుంటుంది. ఈలోపు అతను నకుల సహదేవుని పిలిచి ఇంకా ఎవరైనా ఉన్నారా చూడండి, అంటే సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా, ఎతకండి అని చెప్పి అందరినీ నలుగుదిక్కులా పంపిస్తుంటాడు. ఈమెకి చక్కగా వాటర్ ఇచ్చి కాస్త ఫుడ్ పెట్టి అలా కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ అన్నని తీసుకెళ్ళి చక్కగా అక్కడ అంత్యక్రియలు చేస్తాడనమాట. ఆయన ఎవరో కాదు, అర్జునుల వారనమాట. అప్పుడు గుర్తుపడుతుంది తను, ఇంత గొప్ప యోధుడు, ఇంత గొప్ప వీరుడి చేతిలో మా అన్న అంత్యక్రియలు జరుగుతున్నాయా అని చెప్పి తను సంతోషపడుతూ వాళ్ళ అన్నతో అంతిమ వీడ్కోలు ఎలా ఇస్తుందంటే, అన్న మళ్ళీ కనుక అర్జునుల వారు ఒక యోధుడుగా, సైనికుడుగా, అంటే ఒక రాజుగా మళ్ళీ ఆయన గనక జన్మ తీసుకున్నట్టయితే ఆయన పక్షానే నువ్వు పోరాడు. అంటే బాధపడ్డాడు కదా మరి అభిషేక్, ఆయన పక్షానే నువ్వు పోరాడుతావు, ఆయనకి తోడుగా ఉంటావు, ఆయనకి సహాయం చేస్తావు, అలా జన్మ నువ్వు తీసుకో అన్నా అని చెప్పి నీకు ఒక గొప్ప యోధుడు వీడ్కోలు ఇస్తున్నాడన్నా అని చెప్పి దండం పెడుతుంది వాళ్ళ అన్నయ్యకి. అంటే అలా ఆయన యొక్క అంతిమ వీడ్కోలు అర్జునుల వారి చేతి మీదుగా జరగడం తనకి చాలా తృప్తినిచ్చిందనమాట. అప్పుడు అర్జునుల వారు అంటారు, మనిద్దరం ముందు కలిసాం గుర్తుందా అంటారు. అంటే నాకు గుర్తుంది అని ఎలా కృతజ్ఞత చెప్పాలో ఆయనకి తనకి అర్థం కాదనమాట. అలా మనసులోనే కంప్లీట్గా హార్ట్ తోటి ఆమె కృతజ్ఞతలు చెప్తుంది అర్జునుల వారికి. అప్పుడు మాత గురించి అడుగుతుంది. మాత ఎక్కడున్నారు, ద్వారకలోనే ఉన్నారా అని చెప్పి. ద్వారకలోనే ఉన్నారు ఈ ప్రళయం. ఆ తర్వాత రోజు సునామీ వచ్చి చాలా వరకు ద్వారక మునిగిపోయిందని వార్త వస్తుంది. మాత ఎలా ఉన్నారో అని అందరికీ బాధ అనమాట. ఇప్పుడు సుజాత బాధ. అప్పుడు అర్జునుల వారు అంటారు, నేను వెళ్తున్నాను, అక్కడ ఎవరైనా ఉంటే నేను తీసుకొస్తాను, మాతని కూడా తీసుకొస్తాను అని చెప్పి అర్జునుల వారు చెప్తారనమాట. అప్పుడు సుజాతకు అర్థమవుతుంది, మాత ఉండరు, మాత తన పని ముగించుకున్నాను అని చెప్పి ముందుగానే సూచించారు కాబట్టి మాత ఎంతవరకు వర్కో అది చేసి ఆవిడ వెళ్ళిపోతారు అన్నది తనకి అర్థమవుతుందన్నమాట. అలా ఈ యొక్క అధ్యాయము ముగిసింది. నెక్స్ట్ అధ్యాయంలోకి మనం వెళ్దాం. జై శ్రీకృష్ణ.